హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేనైతే మీకు అయితే సింపుల్ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ లా కూడా యూస్ చేసేసుకోవచ్చు. సో చూద్దాం రండి అది ఎలా ప్రిపేర్ చేయాలో. ఏంటంటే ఒక ముకుడు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అది నూనెలో మంచిగా వేగినాక ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా కలిపేసుకొని నేను ఇక్కడ మూత పెట్టేసుకొని అది కుక్ అవుతూ ఉంటుంది. ఇదైతే చాలా ఈజీ అండ్ సింపుల్ అని చెప్పొచ్చు అండి. మనకి ఇంట్లో రొటీన్ టిఫిన్స్ లేదా పిల్లలు ఏదైనా కొత్తగా అడుగుతున్నారు, ఏదైనా సింపుల్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా యూస్ చేసేసుకోవచ్చు. ఆఫీస్కి టైం అవుతుంది, ఏదైనా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలంటే ఇదైతే పర్ఫెక్ట్ స్నాక్ ఆర్ టిఫిన్ అని చెప్పొచ్చు అండి. సో ఇదైతే మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను మూత తీసాను, నాకు ఇక్కడ టమాటాలు కూడా మంచిగా కుక్ అయినాయి. ఇందులో కొంచెం కారం, ఉప్పు అండ్ కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాను. ఇదైతే స్టఫ్ ప్రిపరేషన్ కోసం నేను ఈ విధంగా చేసేస్తున్నానండి. ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పీనం పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ పీనం హీట్ అయ్యాక ఇక్కడ నేనైతే గీ యూస్ చేసేసాను. ఇది వచ్చేసి బ్రౌన్ బ్రెడ్. మనం గీతో అయినా రోస్ట్ చేసేసుకోవచ్చు, ఆయిల్తో అయినా రోస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా రోస్ట్ చేసేసుకొని మనం స్టఫ్ చేసేసుకున్నాం కదా టమాటో స్టఫ్, ఆ స్టఫ్ని బ్రెడ్ పైన వేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని రెండు వైపులా కాల్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకు ఒక స్నాక్ అనేది లేదా టిఫిన్ లాగైనా తినొచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ.